ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. తెలంగాణలోని ఇండ్లు లేని నిరుపేదల కోసం రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా తొలి విడతలో 71,000 మందికి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. అయితే వీరిలో చాలా మంది అనర్హులు ఉన్నట్లు అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఇల్లు ఉన్న వారి పేర్లు లిస్టులో ఉండటం, వాళ్ళు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఇల్లు ఉన్న వారి పేరు లిస్టులో ఉండటం, వాళ్ళు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోసారి రీవెరిఫికేషన్ కు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అలాగే వారికి ఇచ్చిన ఇంటి మంజూరు పత్రాలను కూడా తిరిగి వెనక్కి తీసుకోవాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పథకాన్ని మాత్రం దశల వారీగా అమలు చేయాలని యోచిస్తున్నారు. మొదటి దశలో సొంత స్థలం ఉన్న వారికి సహాయం అందించడంపై దృష్టి సారించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను కేటాయించనున్నారు. మహిళల పేరుతోనే ఇండ్లు మంజూరు చేస్తారు. దారిద్ర్య రేఖకు కింద ఉన్నవారు, రేషన్ కార్డ్ ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ఉంటారు. గుడిసెలు, మట్టి గోడలు, తాత్కాలిక ఇండ్లలో నివసించే వారి సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రజాపాలన, గ్రామ సభల్లో కూడా ఈ పథకం కోసం దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. సొంత స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణం కోసం ఈ పథకం కింద 5 లక్షల ఆర్థిక సహాయం 100% సబ్సిడీగా అందజేస్తారు. ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు కనీసం 400 చదరపు అడుగులు ఉండాలి. వంటగది, మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించాలి. ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపికల్లో ఎటువంటి అవకతవకలు ఉండవని, అర్హులైన వారికే ఇండ్లు మంజూరు చేస్తామని అతను అన్నారు. ఒకవేళ ఇండ్లు మంజూరు చేసినా వాటిని మళ్ళీ వెనక్కి తీసుకుంటామంటున్నారు. అందులో భాగంగానే తాజాగా అనర్హులకు ఇచ్చిన ఇండ్లను కూడా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.